నేటి క్రైస్తవులైన మనం ఐక్యత లేదు మనలో. ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదు, ఒక మనిషి అంటే మరొక మనిషికి పడదు. నీవెందుకు మానేసావురా అంటే, అదిగో వాడి వల్ల నేను మానేశానని చెప్తారే తప్ప సంఘానికి మానేసావు. ఎందుకు మానేసావు అంటే, వాడి వల్ల నేను మానేశాను, వాడుంటే నేను రాను. ఇదా ఐక్యత? ఇదా తగ్గింపు? యేసుక్రీస్తు వారిలో ఉన్న తగ్గింపు నీకు గుర్తుకు రావట్లేదా? తగ్గింపు గుర్తుకు రావట్లేదా? ఇన్ని వేల సంవత్సరాల నుండి ఆ మాట చెప్పబడుతుంది కదా. ఎలాంటి తగ్గింపు అంటే, ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించు. తగ్గింపు ఎలా ఉండాలో ఆయన చూపించారు. ఆయన అప్పగింపబడిన రాత్రి 12 మంది శిశువులను కాళ్ళు పట్టుకుని కడిగాడండి. వారి కాళ్ళు కడిగాడండి. ఎంత తగ్గింపండి! అరే, కనీసం నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, వారిని కౌగిలించుకోలేకపోతున్నావు, వారితో ప్రేమగా మాట్లాడలేకపోతున్నావు. యేసుక్రీస్తు వారిని తెలుసుకొని క్రిస్మస్ ఆచరించి క్రిస్మస్ ని నీలో ఐక్యత చేసుకుంటున్నావా? ఆ సహోదరుడితో ఐక్యత కలిగి ఉంటున్నావా? ఆ సహోదరుడితో తగ్గింపు జీవితం జీవిస్తున్నావా? నువ్వు హెచ్చించుకుంటున్నావు. నేనెందుకు వారితో తగ్గాలి? తగ్గించుకో. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, నీ సహోదరుల పట్ల తగ్గించుకుంటావో, ఎప్పుడైతే ఇతరుల పట్ల నీవు ప్రేమ స్వభావం కలిగి ఉంటావో, అప్పుడు నీవు క్రిస్మస్ జరుపుకున్నట్టు అర్హుడు.